కృష్ణయ్యను చిన్నప్పుడు బలరాముడు ఎక్కువగా ఏడిపించేవాడు. ఒకరోజు కృష్ణుడు, శ్రీధాముడు ఇంకా మిగిలిన పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అందులో భాగంగా శ్రీధాముడిని ముట్టుకొని కృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు. శ్రీధాముడు కృష్ణుడిని పట్టుకుందామని పరిగెడుతూ పరిగెడుతూ ఆఖరికి కృష్ణుడిని పట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, నేను కావాలనే నీకు దొరికిపోయాను, నిజానికి గెలిచింది నేనే అని అంటాడు. దాంతో శ్రీధాముడు బలరాముడిని పిలిచి, నీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచానని అబద్ధాలు చెప్తున్నాడు, అన్ని తొండి ఆటలు ఆడుతున్నాడు అని చెప్తాడు. దానికి బలరాముడు, వీడసలు నాకు తమ్ముడే కాదు, వీడు మా అమ్మ నాన్నలకు పుట్టలేదు, మా అమ్మ నాన్న ఇద్దరూ ఎర్రగానే ఉంటారు, కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో, మా అమ్మ నాన్న ఎక్కడి నుంచో కొనుక్కొని వీడిని తీసుకొచ్చారు అని హేళన చేస్తాడు. బలరాముడి మాటలకు కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి యశోదాదేవికి జరిగింది చెప్తాడు. యశోదాదేవి చిన్ని కృష్ణుడి కన్నీళ్లు తుడుస్తూ, బలరాముడు పుట్టినప్పటి నుంచి మొరటోడే, వాడికి అన్ని చాడీలు చెప్పడమే తెలుసు. మన గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కన్నయ్య, నాకు మీ అన్నయ్య కన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక వెన్నముద్ద తీసుకొచ్చి కృష్ణుడికిచ్చి ఊరుకోబెడుతుంది. జై శ్రీకృష్ణ.